శ్రీగురుభ్యో నమః. శ్రీగణేశాయ నమః. దినేశాయ నమః. వన్హయే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే నమో అకించన విత్తాయ నివృత్తగుణవృత్తయే స్వాత్మా రామాయ శాంతాయ కైవల్యపతయే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలనీయా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం చ పరాఖ్యా పశ్యంతి మధ్యమాధో తదను భగవతీ వైఖరీ వర్ణరూపా సాస్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిశారాధితాళం కరోతు. శ్రీమాత్రే నమః. శ్రీనారాయణ భట్టతిరుగురవే నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్నారాయణీయంలో 12 స్కంధాలలో ఈ సంక్షిప్త శ్రీకృష్ణ లీలామృత భాగవతంలో 12 స్కంధాలలో మొదటి స్కంధంలో 1వ దశకము మొదటి శ్లోకము నిన్న ప్రారంభం చేసుకున్నాం. సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంతభాగ్యం జనానాం. సచ్చిదానందస్వరూపుడైన ఆనందస్వరూపుడమైన జ్ఞానస్వరూపుడైన శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని రూపంలో అవతరించాడు గురువాయుపురంలో. దేశకాల వస్తువులకు అతీతుడైనవాడు, సర్వవ్యాపకుడైనవాడు, నిత్యముక్తుడైనవాడు. వేదములు ఉపనిషత్తులు సైతం వర్ణించటానికి పూనుకొని వర్ణించలేక, ఆయనను వివరించలేక, తెలుసుకొనలేక, తెలియజెప్పలేక నేతి నేతి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చివరకు ఏదైతే కాదో అవి చెప్పగలిగారు. కానీ ఇది అని వర్ణించలేని ఆ పరమాత్మతత్వం భక్తులను కరుణించడం కోసం యోగులకు కూడా అందరి ఆ మహానుభావుడు ఆయన కలియుగంలో భక్తులను కరుణించడం కోసం పరమ పురుషార్థమైన మోక్షాన్ని తేలికగా భక్తులకు అందించడం కోసం ఆ పరబ్రహ్మస్వరూపం గురువాయూరుపురంలో సాకార రూపంలో తావద్భాతి సాక్షాత్ గురు పవనపురే సాక్షాత్తుగా రూపాన్ని ధరించి మూర్తిని ధరించి గురువాయూరుపురంలో వెలసిన ఆ మహానుభావుడు నారాయణమూర్తి ప్రజలకు దర్శనమిస్తున్నాడు. అటువంటి ఆ మహానుభావుడిని, ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మను, ఆ గురువాయూరుపురవాసిని, గురువాయుపురవాసిని బృహస్పతి చేత అంటే గురువు చేత, గురుగ్రహం చేత, వాయువు చేత అర్చింపబడినవాడు గనక
ఆ ప్రదేశంలో ఆ పట్టణంలో అర్చింపబడినవాడు కనుక గురువు చేత వాయువు చేత గురువాయూరుపురమైంది కనుక అటువంటి గురువాయూరుపురంలో రూపాన్ని ధరించి వెలిసిన మహానుభావుడు సాక్షాత్ గురు పవనపురే. ఆ గురువాయూరుపురంలో సాక్షాత్తుగా శ్రీమన్నారాయణమూర్తి అయిన శ్రీకృష్ణ పరబ్రహ్మ వెలసి ఉన్నాడు. ఆయనను దర్శించుకునే తెలుసుకునే ప్రజల మానవుల అదృష్టం ఎంత గొప్పది అని పొగడగలం కదా అని మొదటి శ్లోకంలో చెప్తున్నారు. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్నియత్ తన్వా వాచా ధియా వా భజతి బత జన క్షుద్రతైవ స్ఫుటేయం ఏతే తావద్వయంతు స్థిరతరమనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః. ఏవం దుర్లభ్య వస్తున్యపి, ఇంతకుముందు చెప్పినట్లుగా దుర్లభమైన పరమాత్మ అయినప్పటికీ కరుణ చేత జీవులపైన మానవులపైన కలిగిన కరుణ చేత హస్తలబ్ధే యదన్యత్, చేతికి అందే అంత చేరువగా ఈ పట్టణంలో గురువాయూరు పట్టణంలో వెలిసి ఉన్నాడు. తన్వా వాచా ధియా వా భజతి బత జన క్షుద్రతైవ స్ఫుటేయం. అటువంటి కొంగు బంగారమైన వాడిని, పరబ్రహ్మస్వరూపిణి, దేవతాశ్రేష్ఠుడిని, ఏకైక దేవుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముని వదిలిపెట్టి మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ శుద్ధిగా తన్వా వాచా ధియా వా భజతి బత జన క్షుద్రతైవ స్ఫుటేయం. అయ్యో ఎంత శోచనీయము! ఆ పరబ్రహ్మ చేరువగా అందుబాటులో ఉండగా ఆయనను వదిలి ఇతర క్షుద్రదేవతలను, అల్పులను, వారిని కొలుస్తూ పరమాత్మను చేరుకునలేక ఉన్నారు ప్రజలు. పరమాత్మను గ్రహించలేకుండా ఉన్నారు, ఆయనను సేవించలేకుండా ఉన్నారు. కరతలామలకంగా అరచేతిలో ఉసిరి పండుగ అందుబాటులో రూపాన్ని ధరించి గురువాయూరుపురంలో ఉన్నప్పటికీ మనోవాక్కాయ కర్మల చేత ఆయనను సేవించకుండా ఇతర క్షుద్రులను సేవిస్తున్నారు. ఇది ఎంత శోచనీయమైన విషయం అంటున్నాడు. కానీ ఏతే తావద్వయంతు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురు పవనపురాధీశం ఏవ ఆశ్రయామః. కానీ గురువాయూరు పట్టణంలో వెలిసి ఉన్న మహానుభావుడు సమస్త ప్రాణులకు ఆత్మస్వరూపుడైనవాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మను మాత్రమే తాపత్రయాలు తొలగటం కోసం ఆధ్యాత్మిక, ఆది భౌతిక మొదలైన 3 పీడలుగా చెప్పవలసిన 3 తాపములను, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయములను, 3 తాపములను, తాపత్రయములను హరింపగలిగిన వాడు, హరించేవాడైన శ్రీకృష్ణ పరమాత్ముడిని వదులుకొని ఇతర క్షుద్రులైన దేవతలను భజిస్తున్నారు కదా, ఎంత శోచనీయము అంటున్నాడు నారాయణ భట్టతిరి శ్రీమన్నారాయణీయంలో 2వ శ్లోకంలో. సత్వం యత్తత్పరాభ్యామపరికలనతో నిర్మలం తేన తావత్ భూతైర్భూతేంద్రియైస్తేవ పురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం. తత్ స్వచ్ఛత్వాద్యదచ్ఛాదిత పరసుఖచిద్గర్భ నిర్భాస రూపం తస్మిన్ ధన్యా రమంతే శృతిమతి మధురే సుగ్రహే విగ్రహేతే.
మూడో శ్లోకంలో పరమాత్మను సంబోధిస్తున్నాడు. ఓ పరమాత్మ, నీ దివ్య శరీరము రజోగుణము తమో గుణము లేశమైనా లేనిది, శుద్ధ సాత్విక స్వరూపమైనది, నిర్మలమైనది, పంచభూతాత్మకమైనది, శుద్ధ సాత్వికమైనది, రజోగుణము తమో గుణము లేనిది, స్వచ్ఛమైనది అయిన నీ స్వరూపమే సేవ్యనీయము. నిన్ను తప్ప సేవించ తగిన వారు సృష్టిలో ఎవరు లేరు అని వేదవ్యాసుడు అనేక పర్యాయములు తన అనేకములైన పురాణముల నుండి, ఆయన క్రోడీకరించిన వేదముల నుండి, ఉపనిషత్తుల నుండి ఎన్ని మార్లు తెలిపినాడు కదా. ఆ విధంగా పరమస్వచ్ఛమైన చిదానంద స్వరూపమైన ఆనందస్వరూపుడైన సౌందర్యరాశి అయిన నిన్ను మించిన వారెవరు, సేవించదగ్గవారు ఎవరు లేరు స్వామి. కావున తస్మిన్ ధన్యారమంతే శృతిమతి మధురే సుగ్రహే విగ్రహేతే. తస్మిన్ ధన్యా, అటువంటి నిన్ను ధన్యులైన వారు రమంతే తెలుసుకుంటారు, సేవించగలుగుతారు, అనుసరించగలుగుతారు, ప్రార్థించగలుగుతారు, నీ మార్గంలో నడవగలుగుతారు, నిన్ను సేవిస్తూ గొప్పదైన ఆనందాన్ని పొందగలుగుతారు. కనుక సేవ్యుడు శ్రీకృష్ణ పరమాత్ముడే అని తన మూడవ శ్లోకంలో చెప్తున్నాడు. నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూషరూపే నిర్లీనానేక ముక్తావళి సుభగతమే నిర్మల బ్రహ్మ సింధౌ కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వమాహుస్తదాత్మా కస్మాన్నో నిష్కళస్త్వం సకల ఇది వచస్త్వత్కలాస్వేన భూమన్. పరమాత్మతత్వం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఉపనిషత్తులు కూడా ఇది కాదు ఇది కాదు అని చెప్పినవి మాత్రం, కానీ ఇది అని చెప్పగలిగినవి కాదు. పోటీ పరీక్షలలో ఒకప్పుడు ఒక ప్రశ్నకు 4 సమాధానాలు ఉంటాయి. అందులో ఏది నిజమైందో, ఏది నిజమైన జవాబు దాన్ని ఎంచుకోవాలి. సరైన జవాబు ఇది అని ఖచ్చితంగా తెలియనప్పుడు, ఏది సమాధానమో తెలియనప్పుడు, ఏది సమాధానం కాదో తెలుసుకోవటం తేలిక గనక దాన్ని ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది. అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది ఖచ్చితంగా కాదు అని ఎలిమినేట్ చేసుకుంటూ పోతూ ఒక్కొక్క జవాబును, ఒక్కొక్క ఆన్సర్ని, చివరికి మిగిలిన దాన్ని ఆ 4 సమాధానాల్లో మల్టిపుల్ చాయిస్ అనేవాళ్ళు 4 ఉండేది, ఏబిసిడి ఉంటాయి సివిల్ సర్వీసెస్లో కానీ, గ్రూప్ 1 సర్వీసెస్, పోటీ పరీక్షలలో, దేంట్లో అయినా క్లిష్టంగా ఉండే ఆ పరీక్షలలో ఖచ్చితంగా ఇది సమాధానం అని తెలియనప్పుడు, ఖచ్చితంగా ఇదైతే కాదు అనుకుంటూ ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఎలిమినేషన్ ప్రాసెస్లో చివరికి ఏదైతే మిగులుతుందో దాన్ని సమాధానంగా ఎంచుకోవడం అది ఒక పద్ధతి. ఉపనిషత్తులు కూడా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళినప్పటికీ పరమాత్ముడు ఇది, పరమాత్మ తత్వం ఇది అని చెప్పలేకపోయింది. అటువంటి మహాత్ముడు పరమాత్మ స్వరూపము, పరబ్రహ్మస్వరూపము అపారమైన అంతులేనటువంటి అన్ఫాథమ్డ్, లోతు తెలియరాని ఒక మహాగంభీరమైన సముద్రం వంటిది. సముద్రం వంటి పరబ్రహ్మకు సముద్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అంటున్నాడు. సాగరము, సముద్రము నిశ్చలంగా ఉంటుంది మధ్యలో. పరబ్రహ్మస్వరూపం కూడా, పరమాత్ముడు కూడా నిశ్చలంగా ఉంటాడు, సంపూర్ణమైనవాడు. అంతులేని పరమానందమనే అమృతంతో పరమాత్మ అనే సముద్రం నిండి ఉంటుంది. అంతులేని నీటితోటి, అగాధ జలరాశితో సముద్రం నిండి ఉంటుంది. ముక్తులైన వాళ్ళు, పుణ్యాత్ములైన వాళ్ళు సముద్రంలో ముత్యాల వలె ఉంటారు. సముద్రంలో ముత్యాలు ఉన్నట్లుగా, సముద్రపు జలంలో ముత్యాలు ఉన్నట్లుగా పరమాత్మ సాగరంలో ఆ పరమాత్ముడి భక్తులైన వాళ్ళు ముత్యముల వలె శుద్ధ స్వరూపంతో, స్వచ్ఛమైన మనస్సుతో, పరిపూర్ణమైన ప్రేమ మాత్రమే నిండి ఉన్నవాళ్ళు ఆ పరబ్రహ్మ సాగరంలో ఉంటారు. ఆ పరిశుద్ధమైన పరమాత్మ సాగరంలో అలలలాగా ఈ పరమాత్మని యొక్క గుణములు ఉంటాయి. అటువంటి శుద్ధ సత్వ స్వరూపుడమైన నీవు పరమాత్మ
నిష్కలంగా ఉండేవాడివి కానీ కళా సహితుడుగా కనిపిస్తాడు. అంటే పూర్తిగా వేదాంత ప్రపంచంలోకి పోయి కన్ఫ్యూజ్ చేయకుండా శుద్ధ సత్వగుణము తాలూకు వీచికలు అలలలాగా ఉండే పరమాత్మ సాగరం వంటి స్వరూపం కలిగినవాడు. ఆయన కళారహితుడుగా, అంటే నిజానికి రూపం ఏది లేనప్పటికీ అవసరం మేరకు రూపాన్ని ధరిస్తాడు. పరమాత్మ తత్వము ఒక సామెత ఉంది, ఒక సరదాగా చెప్పుకునేది. జ్యూరిస్ప్రుడెన్స్ అంటే ఆ చట్టం, లా, వేదాంతం ఈ రెండు ఒకటే అని. వింటున్నంతసేపు చెప్తున్నవాడికి వింటున్నవాడికి కూడా పూర్తిగా అర్థం కాదట, కానీ వింటూ ఉంటారట. వేదాంతం అంతే, లా ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ కూడా అంతే. కనుక పూర్తిగా వేదాంత ప్రపంచంలోకి పోయి మునిగిపోకుండా కేవలము గ్రాహ్యమైనది, అందుబాటులో ఉండేవి, గ్రహించగలిగినవి, తేలికగా గ్రహించి స్వీకరించి ఆనందించగలిగే లక్షణాలను మాత్రమే చెప్పుకుందాం. ఏ ఆకారము లేనప్పటికీ భక్తుల కోరిక మేరకు ఆకారాన్ని ధరిస్తాడు. ఆకారం ఉన్న వ్యక్తిని ఆకారాన్ని కల్పించి సేవించడం పాపము, దుర్మార్గులు, నరకండి, కొయ్యండి అనే ప్రజలు మొదటి నుంచి ఉన్నారు. సరే, ఇప్పుడు కొద్దిగా రెచ్చిపోతున్నారు. విద్యుత్తు స్వరూపం లేదు, కానీ ఒక ఉపకరణగా, ఒక పరికరంగా అందుబాటు కావాలి అంటే ఒక రూపం కావాలి. అదే విద్యుత్తు ప్రపంచమంతా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా చుట్టుగా వినేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చుట్టుపక్కల ఈ ప్రపంచమంతా విద్యుత్ శక్తి, విద్యుత్ తరంగాలతో నిండి ఉన్నది. కంటికి కనిపించదు. దాన్ని అనుభవించాలంటే, దాన్ని చూడాలంటే, దాని ఉనికిని గ్రహించాలంటే ఒక పరికరం కావాలి. గాలి వీస్తే పంఖా అవుతుంది, అదే కరెంటు. చల్లదనాన్ని ఇస్తే ఏసీ అవుతుంది, బట్టలు దుకితే వాషింగ్ మెషిన్ అవుతుంది, వెలుతురునిస్తే బల్బు లేదా ట్యూబ్ లైట్ అవుతుంది. ఇలా లేకుండా విద్యుత్తును కంటితో చూడలేము. పరమాత్మ శక్తి కూడా విద్యుత్ శక్తి వంటిది మాత్రమే. ఏ రూపము లేని ఒక విద్యుత్ శక్తి, ఆ విద్యుత్ తరంగముల రూపంలో ఉన్న విద్యుత్తు ఒక పరికరంలోకి వస్తే అప్పుడు ఆ పరికరం ద్వారా విద్యుత్తు అవగతమవుతుంది. పరమాత్మ తత్వం కూడా అదే చెప్తున్నాడు. ఆ కరెంటు ఉన్నదా లేదా తెలుసుకోవటానికి ఒక పరికరం ఉంటుంది, టెస్టర్ అంటాం. ఆ టెస్టర్తో చూస్తే ఉంటుందా లేదా అని. పరమాత్మ ఉన్నాడా లేదా, పరమాత్మ తత్వం ఉన్నదా లేదా అనుకుంటే సాధన చేయాలి. లేదు అనడం నెగటివ్. ఉన్నది అని నమ్మితే ఉన్నది అని దర్శనం దొరుకుతుంది. నాస్తి అంటే లేదు, లేదు 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 ఏది లేదనుకునేవాడు నాస్తికుడు. ఉన్నది అని నమ్మేవాడు, పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్తో ఉన్నవాడు, వాడే ఆస్తికుడు. అది లేనివాడే, ఎందులోనూ ఏదీ లేదనేవాడే నాస్తికుడు. కనుక పరమాత్మ మనకు అందుబాటులో ఉండడం కోసం ఒక రూపాన్ని దర్శించగలగాలి. ఆ దర్శించగలగటం నమ్మితే, ఉపాసనలో ఉంటే, నిత్యం ఆ మార్గంలో ఉంటే అవగతమవుతుంది. పరమాత్ముడు ఉన్నాడా, మీరు చూశారా అని ఒక మహానుభావుడు అడిగాడు. వివేకానందుడు అని, నరేంద్రుడు అని. ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. మీరు మాట్లాడారా? నేను మాట్లాడాను. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నట్టుగా పరమాత్మతో సంభాషించవచ్చు అని చెప్పాడు ఆయన రామకృష్ణ పరమహంస. ఎవడురా నీ బలం? ఉన్నాడా నీ హరి? ఎక్కడ ఉన్నాడు అంటే ఉన్నాడు, అన్నింటా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ లేడు అని ప్రశ్నించాడు ఒక ప్రహ్లాదుడు. అది పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్. కనుక వాళ్ళు చూశారు. ఉన్నది అని నమ్మితే, వెతికితే ఒక వస్తువు ఇంట్లో ఎక్కడో పెడతాం. అది ఉన్నది అని నమ్మకంతో వెతికితే దొరుకుతుంది. వెతకాలి, ఉన్నది అని నమ్మాలి, వెతకాలి, దొరుకుతుంది. లేదు అంటే అసలు లేదే అంటే వెతకటం ఉండదు. వెతకకపోతే, పరిశోధించకపోతే దొరకటము ఉండదు. ఏ రూపం లేనివాడైతే, ఏ గుణం లేనివాడైతే ఒక రూపం కల్పించుకొని, ఒక గుణం కల్పించుకొని సేవించడం పాపమైతే, ఏ రూపం లేని వాడిని గురించి గొంతెత్తి రోజుకు 5 సార్లు పాడటం, పిలవటం ఎందుకు? లేనివాడిని పిలుస్తావా? ఉన్నవాడిని పిలుస్తావా?
నువ్వు ఒక మొరబెడుతున్నావు, ఒక ప్రార్థన చేస్తున్నావు, అది ఒక నీ మతానికి సంబంధించిన ఏ పేరు పెట్టుకున్నా గొంతెత్తి బిగ్గరగా నువ్వు పిలుస్తున్నావు అంటే వినేవాడు ఒకడు ఉన్నాడు. వినటానికి ఒక ఇంద్రియం కావాలి, విని గ్రహించటానికి ఒక శక్తి కావాలి, ఒక వ్యక్తి కావాలి, ఒక రూపం కావాలి. ఉన్నవాడినే పిలవటం జరుగుతుంది, ఉన్నది అని నమ్మితేనే పిలవటం జరుగుతుంది. భారతీయుల ఆధ్యాత్మిక విధానము ఇది ఒక సిలబస్. ఉపనిషత్తుల లక్ష్యం కూడా పరమాత్మ అన్ని రూపములు కలిగినవాడు, ఏ రూపం లేనివాడు, అన్ని నామములు కలిగినవాడు, ఏ నామము లేనివాడు, అన్నింటా ఉన్నవాడు, ఎక్కడా లేనివాడు. ఎందుకంటే కనుక్కోలేం గనక. అన్నీ తానై ఉన్నవాడు, ఏదీ తాను కానివాడు, అన్నీ తనకే చెందినవాడు, ఏవి తనవి కానివాడు. దీనిని అర్థం చేసుకోవటానికి శారీరకమైన ఖండబించి మిగిలినవన్నీ పెంచితే సరిపోదు. బుద్ధి పెరగాలి, విచక్షణ పెరగాలి, మెత్తదనం పెరగాలి. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని అర్థం చేసుకొనటానికి ఒక విధమైన మానసిక పరిపక్వత కావాలి. అది ఉంటే అర్థమవుతుంది. నేను ఎందుకు పిలుస్తున్నాను, ఉన్నాడు కనుక అని అర్థం చేసుకునే ఇంగితం, విచక్షణ, బుద్ధి, కుశలత ఉంటే ఉన్నాడు కనుకనే పిలుస్తున్నాను ఎలుగెత్తి అని తెలుస్తుంది. కనుక ఆ పరమాత్ముడు రూపం లేనివాడు ఒక రూపాన్ని ధరిస్తాడు. ఆ రూపాన్ని ధరించి భక్తులకు కొంగు బంగారమై అరచేతిలో ఉసిరిక పండువలే ఆ పరబ్రహ్మతత్వం శ్రీకృష్ణ భగవానుడిగా గురువాయూరు పురవాసిగా అవతరించి ఉన్నది కనుక ఆయనను సేవించి తరించండి అని శ్రీమన్నారాయణీయంలో నారాయణ భట్టతిరి మహానుభావుడు అంటున్నాడు. నిర్వ్యాపారోపి నిష్కారణమయ భజసే యత్క్రియామీక్షణాభ్యాం తేనైవోదేతి లీనా ప్రకృతిరసతి కల్పాపి కల్పాదికాలే తస్యా సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్వరూపం సత్వం ధృత్వా దధాసి స్వమహిమ విభవాకుంఠ వైకుంఠరూపం. స్వామిని ఉద్దేశించి, తను నమ్మిన భగవానుడిని ఉద్దేశించి, శ్రీకృష్ణ పరమాత్ముడిని ఉద్దేశించి, గురువాయూరు పురవాసిని ఉద్దేశించి చెప్తున్నాడు ఈ 5వ శ్లోకంలో. స్వామి, తండ్రి, నీవు ఎటువంటి కర్మలను ఆచరింపవలసిన పని లేదు, కానీ నీ యొక్క ఆకర్షణకు లోనై నీ కరుణా ప్రభావం చేత ప్రకృతి నీతో కలిసి ప్రారంభకాలంలో, సృష్టి ప్రారంభకాలంలో ప్రకృతి బయటపడుతున్నది, వ్యక్తమవుతున్నది. ఒక శూన్యంగా ఉన్న అండము నుండి, గుడ్డు నుండి ఆ జాతికి చెందిన పిల్ల బయటికి వస్తుంది. ప్రారంభంగా ఆ అండము లేదు. ఆ అండములో ఇన్ని అవయవములతో ఆ శిశువు, ఆ పక్షి, అది రావటానికి కావలసిన పదార్థములేవి ప్రారంభంలో లేవు. క్రమక్రమంగా ఆ అంశములు సంతరించుకున్నాయి. అప్పుడు అది వ్యక్తమైంది. ప్రకృతితో కలిసి, పరమాత్మతో కలిసి ప్రకృతి కూడా అలాగే వ్యక్తమై సృష్టి ప్రారంభమవుతున్నది. కానీ ప్రకృతితో కలిసి నీవు సృష్టిని చేసినప్పటికీ నీవు ఆ ప్రకృతికి అతీతుడవు స్వామి. ఏ విధంగానైతే ఒక అధికారి తన అధికారాన్ని నిర్వర్తిస్తున్నాడు, కానీ అధికారంతో, దాని ఫలితంతో తనకు సంబంధం లేదు. దీన్ని అర్థం చేసుకోవటానికి కూడా, అంటే హిందువుల వే ఆఫ్ ఫిలాసఫీ, ద ఫిలాసాఫికల్ థాట్ ఆఫ్ హిందూయిజం, దీన్ని రీజనబుల్గా, రేషనల్గా అర్థం చేసుకోవటానికి ఒక స్థాయి కావాలి. ముందుగా మూర్ఖత్వాన్ని వదిలిపెట్టుకోవాలి. వదిలిపెట్టుకుంటే అప్పుడు కొద్దిగా అవగాహన కావటానికి ఆస్కారం ఉంటుంది. ఒక మరణశిక్షను అమలు పరిచే అధికారికి ఆ చావు తాలూకు పాపం అంటున్నట్టుగా
తన ధర్మాన్ని తాను చేస్తున్నాడు కనుక పరమాత్ముడికి కూడా ఏ సృష్టి కార్యంలో పాల్గొని సృష్టిని తాను చేస్తున్నప్పటికీ కూడా సృష్టి తాలూకు ప్రభావం ఆయనకు లేదు, ఆయనకు అంటదు. ఇంతటి సృష్టిని ప్రకృతితో కలిసి నీవు రచించినప్పటికీ ప్రకృతి యొక్క మాయకు నీవు అతీతుడవు తండ్రి. నీవు నీ స్వేచ్ఛ ప్రకారంగా ప్రకృతితో కలిసి సృష్టిని నిర్వహిస్తావు. నీ స్వేచ్ఛ ప్రకారమే ప్రకృతికి దూరంగా ఉంటావు. నీవు సృష్టించే ఈ సృష్టి యొక్క మంచి చెడ్డలకు నీవు బాధ్యుడవు కాకుండా అందులో నీవు పాల్గొనకుండా ఉంటావు. నీ ఇష్టం వచ్చినప్పుడు నీ స్వేచ్ఛ ప్రకారంగా అందులో అంతర్గతంగా కూడా నువ్వు ఉంటావు. నీవు ప్రకృతికి అతీతుడవు. సత్వరూపం సత్వం ధృత్వా దధాసి స్వమహిమ విభవాకుంఠ. నీ స్వేచ్ఛతో నీ మహిమతో నీవే కల్పించుకుంటావు. ప్రపంచాన్ని సృష్టిని కల్పిస్తావు. నీవు వద్దు అనుకున్నప్పుడు దూరంగా ఉంటావు. అసలే వద్దనుకున్నప్పుడు విరమించుకుంటావు. ప్రకృతి విభూతుల ద్వారా నిన్ను నీవు ప్రకటించుకుంటావు తండ్రి. అంటే తన స్వేచ్ఛ ప్రకారంగా పరబ్రహ్మస్వరూపము ఒక స్వరూపంగా వ్యక్తమై శ్రీమన్నారాయణ స్వరూపంగా శ్రీకృష్ణ పరమాత్ముడిగా పరబ్రహ్మతత్వం దైవశక్తి ప్రకటితమవుతున్నది. గ్రహించటానికి వీలుగా ఒక రూపం కావాలి కనుక, చూడటానికి వీలుగా ఒక రూపం కావాలి కనుక ఆ చూడటానికి కావలసిన అవయవములు, వినటానికి కావలసిన అవయవములు, గ్రహించటానికి కావలసిన అవయవములు తానే కల్పించినప్పటికీ, తానే ప్రసాదించినప్పటికీ దానికి భిన్నంగా తానే ఉంటూ వ్యక్తమవుతున్నాడు. పరమాత్మ స్వరూపి అయి శ్రీమన్నారాయణ మూర్తి శ్రీకృష్ణ పరమాత్ముడై గురువాయూరుపురంలో వ్యక్తమవుతున్నాడు అని అంటున్నాడు. తత్తే ప్రత్యగ్రధారాధర లలిత కళాయావళీ కేలికారం లావణ్యస్యైకసారం సుకృతి జనదృశాం పూర్ణపుణ్యావతారం లక్ష్మీ నిశ్శంకలీలా నిలయనమమృతస్యంత సందోహమంతః సించత్ స్వంచింతకానాం వపురనుకలయే మారుతాగారవాసిన్. స్వామి శ్రీ గురువాయూరు పురవాస శ్రీకృష్ణ. తత్తే ప్రత్యగ్రధారాధర లలిత కళాయావళీ కేలికారం. నీ రూపము, నీ స్వరూపము కొత్త కొంగారు నూతన మేఘము వలె మేఘంలాగా సుందరమైనది. లావణ్యస్యైకసారం సుకృతి జనదృశాం పూర్ణ పుణ్యావతారం. ధారాధర లలిత కళాయావళీ కేలికారం. కొత్త మేఘంలాగా నీలిరంగు శోభ కలిగింది. మన రంగస్థలం మీద డాంబరు వేసినట్టుగా అంత నల్లటిది కాదు, చామన ఛాయ, సాములాపదం, చామన ఛాయ నీలిరంగులో, కొత్త మేఘంలాగా నీలిరంగులో అందమైన కలువ పువ్వులాగా ఆనంద పరవశులను చేసే సౌందర్యం నీది. సౌందర్యం అంతా రాసిపోసినట్లు కనిపించే నీ దివ్య శరీరం దర్శించగలిగిన సుకృతాత్ములకు వాళ్ళ పురాకృత సుకృత ఫలం లాంటిది, పుణ్యఫలం లాంటిది. అది ఆ నీ స్వరూపము. లక్ష్మీ నిశ్శంకలీలా నిలయనమమృతస్యంత సందోహమంతః. లక్ష్మీదేవి స్వేచ్ఛగా సంహరించే భూమి నీ యొక్క శరీరము, నీ యొక్క వక్షసీమ. నీ యొక్క మధురాతి మధురమ సంచింతగానాం అమృతధారను కురిపిస్తూ నిన్ను తలచిన వాళ్లకు, నిన్ను సేవించిన వాళ్లకు, నీ బాటలో నడిచే వాళ్లకు ఆనందామృతధారలతో తడిపే దివ్యమైన సుందరమైన కరుణామృత స్వరూపం, సౌందర్యమంతా రాశిపోసిన స్వరూపం నీది స్వామి అంటున్నాడు. అది జగదానందకరం. అటువంటి నీ రూపాన్ని
వపు అనుకలయే. అటువంటి నీ రూపాన్ని, నీ మూర్తిని నేను నిరంతరము ధ్యానము చేస్తాను తండ్రి. కష్టాతే సృష్టిచేష్ట బహుతర భవఖేదావహ జీవభాజాం ఇత్యేవం పూర్వమాలోచితమజితమయా నైవ మధ్యాభిజానే. నో చేజ్జీవాః కథం వా మధురతరమిదం త్వద్వపుశ్చిద్రసార్ద్రం నేత్రైః శ్రోత్రైశ్చ పీత్వా పరమరససుధాంభోధిపూరే అమేరన్. మనందరం అనుకున్నట్లుగానే, అందరూ అనుకున్నట్లుగానే ఆయన కూడా అనుకున్న మాటలు చెప్తున్నాడు. అనవసరంగా పుట్టాం, ఎందుకు ఈ పుటక ఏమిటి, ఈ ఎందుకు పుట్టడం, ఎందుకు పోవటం, మధ్యలో ఈ ఆనందాలు విషాదాలు కలగలిపి పూర్తి ఆనందము కాకుండా, పూర్తి విషాదం కాకుండా, సుఖము కాకుండా, దుఃఖము కాకుండా, కష్టము కాకుండా, ఇవన్నీ ఇన్ని కలిసిన ఈ అనుభూతి ఎందుకు, మరలా చివరికి అంతా నశించిపోవటం ఎందుకు, అనవసరంగా ఎందుకు పుట్టాం, అమ్మా నాన్నలకు పని లేక ఎందుకు పుట్టించారు ప్రతివాడు ఎప్పుడో ఒకప్పుడు అనుకునే విషయమే. ఈయన కూడా స్వామి కష్టాతే సృష్టి చేష్ట బహుతర భవ ఖేదావహ జీవభాజాం. నీ సృష్టి కష్టములతో, ఇక్కట్లతో, ఇడుములతో, బాధలతో నిండి ఉంది. జీవులందరికీ కూడా బాధలు తప్ప ఏం లేవు. కష్టపడటానికే, దుఃఖపడటానికే, బాధపడటానికే పుట్టామా ఏమిటి అనిపిస్తుంది. ఇది ఏవం పూర్వమాలోచితమజిత. ఇలా ఒకప్పుడు పూర్వం ఇంతకుముందు నేను ఇలా అనుకునేవాడిని తండ్రి, కానీ అది నిజం కాదు. జీవులపైన మయా నైవం అద్యాభిజానే, నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నోచే జీవాః కథం వా మధురతరమిదం త్వద్వపుశ్చిద్రసార్ద్రం. జీవులపైన, ప్రాణులపైన, మానవులపైన కాదు, ప్రాణులపైన. అదే భారతీయ ధార్మిక చింతనకు మిగిలిన ధర్మాలకు ఉన్న తేడా. మిగిలిన ధర్మాలలో మనుషులకే విలువ లేదు, నేను అన్నట్టు సరి అన్నవాడు తప్ప వేరేవాడు మానవుడే కాదు, మనిషే కాదు, నరికి పారేయ తగినవాడు, నరికి పారేయవలసినవాడు. కానీ ఈ ధర్మము సమస్త ప్రాణులు, సమస్త జీవులు అని చెప్తుంది. మానవులకు, జీవులకు, సమస్త ప్రాణికోట్లకు భేదం లేకుండా సమస్త ప్రాణికోట్ల యందు శ్రీకృష్ణుడు, సమస్త ప్రాణికోట్ల యందు పరమాత్మతత్వం నెలకొన్నది, జీవులన్నీ సమానమే అని చెప్పే ధర్మం హైందవ వైదిక ధర్మం. కనుక జీవులందరికీ కూడా, ప్రాణులన్నిటి మీద కూడా నీకు అపారమైన కృప ఉన్నది తండ్రి. నిజానికి నీ రూపం పరమ మనోహరమైనది. చూసిన మాత్రం చేత, దర్శించిన మాత్రం చేత, స్మరించిన మాత్రం చేత, ఊహించిన మాత్రం చేత సమస్తమైన బాధలను, దుఃఖలను, పీడలను పరిహరించేది. కనుక నీకు ప్రాణులన్నిటి మీద అపారమైన దయ కలిగినది. మధురాతి మధురమైన నీ దివ్య లీలా వర్ణనను చెవులతో వింటూ, నోటితో కీర్తిస్తూ, కళ్ళతో చూస్తూ, ఊహతో ఊహిస్తూ ఆనందించటానికి తగినట్లుగా నీ స్వరూపం అంతటి దివ్యమైన సౌందర్య రూపము, సుందరమైన రూపము, జీవుల యందు ప్రేమ చేత జీవులను ఆనంద పరవశులను చేయటం కొరకే ఇటువంటి దివ్య సుందర రూపాన్ని నీవు ధరించావు తండ్రి. కనుక గతంలో నా అజ్ఞానం చేత పూర్వము నేను అనుకున్నట్లుగా జీవుల మీద నీకు కోపం కాదు, అనుగ్రహమే ఉంది. కనుక వారిని ఆనంద పరవశులను చేయటం కోసం మాత్రమే ఈ నీ దివ్య సుందర విగ్రహం, ఈ లీలలు, నీ యొక్క కరుణ. నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైరనభ్యర్థితానప్యర్థాన్ కామానజస్రం వితరతి పరమానంద సాంద్రాంగతించ. ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధిగఫల పారిజాతో హరే త్వం క్షుద్రం తం శక్రవాటీ ద్రుమమభిలషతి
వ్యర్థమర్థ్యూ వ్రజోయం. తండ్రి శ్రీహరి, నీవు సకల ప్రాణులందరిలోనూ ఉన్నవాడవు, అతి సులభుడవు. కామానజస్రం వితరతి పరమానంద సాంద్రాంగతించ. కోరకున్నా కానీ భక్తుల పాలిట, మానవుల పాలిట కొంగు బంగారమై నిరంతరము కోరిన కోరికలను తీర్చేవాడివి. అంతేకాకుండా పరమానందకరమైన మోక్షాన్ని కూడా ప్రసాదించేవాడివి. కనుక ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధిక ఫల పారిజాతో హరే త్వం. ఇలా నిశ్శేషంగా ఊహించటానికి వీలేనంత, కొరత అనేది లేనంతగా అడగకుండానే, అడిగితే చెప్పాల్సిన పనే లేదుగా, అడగకుండానే సమస్త వాంఛలను ప్రసాదించే కల్పవృక్షం వంటి వాడు నీవు. అటువంటి కల్పవృక్షాన్ని వదిలిపెట్టి క్షుద్రం తం శక్రవాటీ ద్రుమమభిలషతి వ్యర్థమర్థ్యూ వ్రజోయం. ఈ కల్పవృక్షాన్ని, శ్రీకృష్ణుడు అనే కల్పవృక్షాన్ని, వాసుదేవుడు అనే కల్పవృక్షాన్ని వదిలి క్షుద్రంగా దేవేంద్రుడి నందనవనంలో ఉండే కల్పవృక్షాన్ని మొక్కుదాము, దాని ద్వారా కోరికలు తీర్చుకుందాము అని అనుకునేవాళ్ళు ఎంత పిచ్చివాళ్ళు కదా. అంటే నిజమైన కల్పవృక్షానివి నీవు. ఆ కల్పవృక్షానికి, దేవేంద్రుడి నందనవనంలో ఉండే కల్పవృక్షానికి చాలా పరిమితులు ఉన్నాయి. అడిగితేనే ఇస్తుంది, అడిగినంత వరకే ఇస్తుంది. అది అప్పిచ్చే బ్యాంకు లాంటిది మాత్రమే, అడిగినంత మాత్రమే ఇస్తుంది. దాన్ని అర్హతను బట్టి వెనక ముందు 1,00,000 కొర్రీలు వేసి ఇస్తుంది. కానీ ఈ కల్పవృక్షము ఇది తల్లి వంటిది, ఉన్నదంతా ఇస్తుంది. ఎంత కావాలో అడిగి ఇస్తుంది, అడగకున్నా ఇస్తుంది. కనుక ఆ కల్పవృక్షానికి ఉన్న పరిమితులు లేనటువంటి, సమస్తాన్ని ప్రసాదించేటటువంటి, అడగకున్నా ఇచ్చేటటువంటి దివ్యమైన, కొరత లేని, తరుగుదల లేని, ఎండిపోని, వాడిపోని, పోషించవలసిన అవసరము లేని, అర్థించవలసిన అవసరం లేని కల్పవృక్షము శ్రీకృష్ణ పరమాత్ముడనే కల్పవృక్షం ఉండగా వ్యర్థంగా, తెలివి తక్కువగా ఇతర కల్పవృక్షములను, ఇతరులను కోరికలు కోరుకుంటారు. అర్థులు ఎంత తెలివి తక్కువ వాళ్ళు కదా అని ఆశ్రయించవలసిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు తప్ప ఇతరులు, అన్యులు కారు అని చెప్తున్నాడు. వాసుదేవ ఇతి వామదేవ ఇతి అస్తి లోక ఇహ కల్పకద్వయం యద్యపీహ సుమభేద సంగతి నాస్తి తత్ర ఫలభేద సంగతి. ఒక మహానుభావుడు అన్నాడు, సృష్టిలో 2 కల్పవృక్షాలు ఉన్నాయి అని. కల్పవృక్షం మాట వచ్చింది కనుక సృష్టిలో 2 కల్పవృక్షాలు ఉన్నాయి. వాసుదేవుడు అనే కల్పవృక్షం ఒకటి, వామదేవుడు అనే కల్పవృక్షం ఒకటి. వాసుదేవుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు, వామదేవుడు అంటే పరమశివుడు. వాసుదేవుడు అనే పదానికి, అనే పేరుకు, వామదేవుడు అనే పేరుకు 2 అక్షరాలే తేడా. వాసుదేవుడులో సు, వామదేవుడులో మా, ఈ 2 తేడా. కనుక సుమములే తేడా. వాసుదేవుడు, వామదేవుడు అనే 2 పేర్లలో, 2 కల్పవృక్షాలలో సు మ మాత్రమే తేడా. సుమములే తేడా. సుమములు అంటే పూలు కూడా అర్థం. కనుక పూలే తేడా వాసుదేవుడు, వామదేవుడు. యద్యపీహ సుమభేద సంగతి. ఈ సుమముల తేడా మాత్రమే ఉన్నది కానీ, పూల తేడా మాత్రమే ఉన్నది కానీ, నాస్తి తత్ర ఫలభేద సంగతి. ఫలములలో మాత్రం తేడా లేదు. అంటే ఈ 2 కల్పవృక్షములను ఆశ్రయించిన ఫలితంగా సంక్రమించే అదృష్టంలో తేడా ఏమీ లేదు. ఆ పుణ్యంలో ఏ తేడా లేదు, ఆ ఫలితంలో తేడా లేదు. వాసుదేవుడు, వామదేవుడు 2 కూడా సమానమైన కల్పవృక్షములే.
శివకేశవులు సమానముగా అనుగ్రహించగలిగిన వాళ్ళు. ఎందుకంటే ఆ పరబ్రహ్మతత్వమే తన స్వేచ్ఛ మేరకు శివుడైంది, తన స్వేచ్ఛ మేరకు వాసుదేవుడైంది. వామదేవుడైనా వాసుదేవుడైనా ఎవరిని ఆశ్రయించినా ఆ పరమాత్మ తత్వమే కనుక సుమముల తేడా పూల తేడా తప్ప పూజలో తేడా లేదు, ఫలితం లేదు, ఫలితంలో తేడా లేదు అని. దాన్నే పూలు వేరైన పూజ ఒకటని నేటికి తెలిసెను ఓ దేవా, రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా అని ఒక సినీ కవి అన్నాడు. అంటే అప్పటి సినీ కవులకు సాహిత్యంలో, ఆధ్యాత్మిక సాహిత్యంలో అంత డెప్త్, అంత లోతు ఉన్నది కనుక అంత దివ్యమైన సాహిత్యాన్ని ఇచ్చారు. కనుక ఈయన నారాయణ భట్టతిరి శ్రీకృష్ణ పరమాత్ముడి భక్తుడు కనుక శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రస్తుతి, ఆయన శరణు, ఆయన ఆశ్రయము ఇక్కడ శ్రీమన్నారాయణీయంలో చేస్తున్నాడు. రూపమే వేరు తప్ప, రుచే వేరు తప్ప, ఆహారం ఇచ్చే బలం ఒకటే. పరమాత్మ తత్వం కూడా రుచి మేరకు, ప్రాప్తం మేరకు, అభిరుచి మేరకు, అదృష్టం మేరకు ఏ రూపంలో కొలుచుకున్నా పట్టుకున్న మార్గాన్ని వదిలిపెట్టకుండా నమ్మకంతో, నిజాయితీతో, పవిత్రతతో, అంకిత భావంతో, ఆత్మ సమర్పణతో అనుసరిస్తే ఫలం ఏ మార్గంలోనైనా ఒకటే. ఏ మార్గాలు, ఎన్ని మార్గాలు కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడనే మార్గం నుండే వెలువడ్డాయి కనుక యథా నద్యస్యంతమానా సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ తథా విద్వాన్ నామరూపాద్ విముక్త పరాత్పరం పురుషముపైతి దివ్యం. ప్రవహించేటప్పుడే నదుల పేర్లు అన్నీ ఉంటాయి. ఇళ్లలో పూజలు చేస్తున్నప్పుడు వింటే తెలుసు మనకు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు అని చెప్పుకుంటారు. గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి ఇవన్నీ, ఈ పేర్లన్నీ నదులుగా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ ప్రవహించి సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఏది గంగా, ఏది యమున, ఏది సరస్వతి, ఏది నర్మదా, ఏది సింధు, ఏది కావేరి, ఏది గోదావరి, ఏది కృష్ణ. పరమాత్మ తత్వం కూడా అంతే. శైవ మార్గంలో, వైష్ణవ మార్గంలో, శాక్తేయ మార్గంలో, సౌర మార్గంలో, గణపతి మార్గంలో, కుమారస్వామి మార్గంలో, ఏ మార్గంలో నడిచినా, ఏ మార్గమైనా చివరికి డెస్టినేషన్ ఈజ్ ద సేమ్. డెస్టినీ ఈజ్ ద సేమ్. మార్గాలు మాత్రమే భిన్నం తప్ప లక్ష్యం ఒకటే. ఇవన్నీ, ఈ మార్గములన్నీ ఆ పరమాత్ముణ్ణి, ఆ పరమాత్మ స్వరూపిణి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి చేరుకొనడం కోసమే అనే భావాన్ని వ్యక్తపరుస్తూ ఆయనయే సేవ్యుడు, ఆయనయే సేవింపదగినవాడు, ఆయనే ఆశ్రయించదగినవాడు అని శ్రీమన్నారాయణీయ స్తోత్రంలో నారాయణ భట్టతిరి తన 9వ శ్లోకంలో తెలుపుతున్నారు. రామకృష్ణ పరమహంస వద్దకు వివేకానంద స్వామి వెళ్ళినప్పుడు ఏ మార్గం గొప్పది అని అడుగుతాడు. అప్పుడు ఈ మాటలు చెప్తాడు ఆయన. నన్ను చూడటం కోసము నీవు కలకత్తా నుంచి వచ్చావు, ఇంకొక ఆయన చాలా దూరం నుండి గంగా నదిని దాటి పడవ మీద వచ్చాడు, కొంతమంది నడుచుకుంటూ వచ్చారు, ధనవంతులు, జమీందారులు బండి కట్టించుకొని వచ్చారు. ఇన్ని మార్గాలలో వచ్చిన వాళ్ళందరూ నన్ను దర్శించడం కోసమే వచ్చారు. నా వద్దకు రావటానికి ఎవరికి అనువైనా, ఎవరికి సులువైన, ఎవరికి ఇష్టమైన, శుభప్రదమైన, సౌఖ్యమైన మార్గాన్ని వాళ్ళు ఎంచుకొని ప్రయాణం చేసి నా దగ్గరకు వచ్చారు. పరమాత్ముడికి చేరుకొనడానికి మార్గాలు కూడా అంతే. ఎవరికి ఏది అందుబాటో, ఎవరికి ఏది రుచిస్తుందో, ఎవరికి ఏది సులభంగా ఉంటుందో ఆ మార్గం అని చెప్పినట్టుగా ఏ మార్గంలో చేరుకున్నా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి వాసనాద్వాసుదేవస్య వాహిదంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. సృష్టి యందు, జీవులందరి యందు ఆయన ఉన్న కారణంగా, వసించి ఉన్న కారణంగా వాసుదేవుడు, ఆయనలో సృష్టి అంతా ఉన్న కారణంగా, జీవులన్నీ ఉన్న కారణంగా వాసుదేవుడు. ఏ దేవీ దేవతలకు నమస్కరించినా అది వాసుదేవునికే చెందుతుంది. అది భారతీయుల
వేదాంతము యొక్క ఆధ్యాత్మిక బోధనల యొక్క సారాంశము. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. ఒకటే సత్యం బహురూపములుగా ఆవిష్కరింపబడుతున్నది, బహురూపములుగా వచింపబడుతున్నది, తెలుసుకొనబడుతున్నది, సేవింపబడుతున్నది. కానీ ఆ రూపము, ఆ సత్యము, ఆ ప్రకాశము, ఆ పరబ్రహ్మతత్వము, ఆ ఆధ్యాత్మిక చైతన్యము, ఆ కళ ఒకటే. ఆ కళయే శ్రీకృష్ణ పరమాత్ముడిగా గురువాయూరు పురంలో వెలసింది అని ఆయన సేవ చేస్తున్నాడు నారాయణ భట్టతిరి. కారుణ్యాత్ కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషాత్ ఐశ్వర్యాదీశతేన్యే జగతి పరజనే స్వాత్మనోపీశ్వరస్త్వం త్వయ్యుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనాః స్ఫీతభాగ్యాః త్వం చాత్మారామ ఏవేత్యతులగుణగణాధార శౌరేయే నమస్తే. ఇతర దేవీ దేవతలందరూ, బ్రహ్మాది దేవతలందరూ కూడా రకరకాల కోరికలను, వాంఛలను తీర్చగలుగుతారు కానీ మోక్షాన్ని ప్రసాదించలేరు. కానీ నీవైతే తండ్రి ఐహికమైన ఫలములతో, కోరికలతో పాటుగా ఆముష్మికమైన మోక్షాన్ని కూడా ఇస్తావు తండ్రి. కనుక ఇతరులకు వరములు ఇచ్చేవాళ్లకు కూడా వరములు ఇచ్చేవాడివి నువ్వు. కనుక నిన్ను మించిన వాడెవరు లేరు తండ్రి. అటువంటి దివ్యమైన నిన్ను శాసింపగలిగిన వాడు లేడు. నీ యొక్క ఈ పరబ్రహ్మస్వరూపము, శ్రీకృష్ణ స్వరూపము అనుక్షణము, ప్రతిక్షణము, ప్రతి నవ క్షణము మధురమైన రూపము. అట్టి నీయందు నిన్ను ధన్యులైన వాళ్ళు, అదృష్టవంతులు మాత్రమే నీయందు ఆనందిస్తారు. అంటే నిన్ను అనుసరిస్తారు, నిన్ను సేవిస్తారు, నిన్ను తలపోస్తారు, నిన్ను ఊహిస్తారు. అదృష్టవంతులైన వాళ్ళు మాత్రమే. అటువంటి సమస్త జీవుల యందు ఉన్న ఆత్మారాముడవు నీవే. త్వం చాత్మారామ ఏవ ఇతి అతుల గుణగణాధార. నీవే ఆత్మారాముడు, సమస్త జీవుల యందు ఆత్మస్వరూపిగా వెలుగొందేవాడవు నీవే. అనంతమైన అంతులేని శుభగుణములకు, కళ్యాణ గుణములకు ఆధారమైన వాడు నీవే. శ్రీకృష్ణ, నిన్ను మించిన వారు లేరు. ఐశ్వర్యం శంకరాదీశ్వర వినియమనం విశ్వతేజోహరాణం తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతం అంగాసంగా సదా శ్రీరఖిల విదసి నక్వాపి తే సంగవార్త తద్వాతాగారవాసిన్ మురహర భగవచ్చబ్ద ముఖ్యాశ్రయోసి. తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ, పవనపురాధీశ, గురువాయు పురాధీశ శ్రీకృష్ణ, భగవంతుడు నీవే. భగవంతుడు అంటే భగములు ఉన్నవాడు. భగములు అంటే ఐశ్వర్యం, అంతులేనటువంటి పరాక్రమము, ఎవరికి లొంగనటువంటి, ఎవరి చేత జయింపబడనటువంటి పరాక్రమము కలిగినవాడు, నిర్మలమైన యశస్సు కలిగినవాడు, సిరి సంపదలు కలిగినవాడు, సర్వజ్ఞత్వం కలిగినవాడు, వైరాగ్యం కలిగినవాడు, ఈ 6 లక్షణాలు కలిగినవాడు భగవంతుడు అని. అటువంటి ఈ 6 లక్షణములు సమృద్ధిగా కలిగినవాడు నీ ఒక్కడివే తండ్రి. పరాక్రమం రీత్యా, అధికారం రీత్యా, ఐశ్వర్యం రీత్యా, సర్వజ్ఞత్వము, వైరాగ్యము, ఇటువంటివన్నీ, సంపద, యశస్సు, ఇవన్నీ ఉన్నవాడువు నీవే తండ్రి. బ్రహ్మాది దేవతల, ఇతరుల అందరి తేజస్సులను మించిన తేజస్సు నీదే. బ్రహ్మాది దేవతలను కూడా నియమించే అధికారం నీది. నిర్మలమైన వాడు నీవే, ఎటువంటి కోరికలు లేని వైరాగ్య భావాన్ని కలిగిన వాడవు నీవే. లక్ష్మీదేవి సర్వదా ఆశ్రయించి ఉన్న దివ్యమైన ఐశ్వర్యం కలవాడివి నీవే. కనుక భగవంతుడు అనే శబ్దవాచ్యుడవు, భగవంతుడు అనే పేరుకు తగినవాడవు నీవే. భగవంతుడవు నీవు మాత్రమే. కనుక ఆశ్రయించవలసిన వాడవు, సమస్తములైన వాంఛలను తీర్చగలిగిన వాడు, సర్వులను నియమించగలిగిన వాడు, సృష్టిని
రచించేవాడవు, నడిపించేవాడవు, లయింపజేసేవాడవు, మొదలు చివర మధ్య అన్నీ నీవే తండ్రి అని తన శ్రీమన్నారాయణీయ దివ్య స్తోత్రంలో నారాయణ భట్టతిరి 12 స్కంధములు కలిగిన ఈ సంక్షిప్త భాగవతంలో మొదటి స్కంధంలో మొదటి దశకంలో శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ప్రస్తుతిస్తూ మొదటి దశకాన్ని మనకు అందించాడు. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం తత్సత్. మరలా రేపు సాయంత్రం 7:30కు కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.